Hi, hello friends. This is Varla. You are watching Vara Spoken English classes. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ వొకాబులరీస్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ గొడవ పెట్టుకోకు. అంటే ఇంగ్లీష్లో మనం డోంట్ పిక్ ఏ ఫైట్ అని ఈ విధంగా చెప్తాము. నెక్స్ట్ ఈలోపు లేదా ఇంతలో అనడాన్ని మనం మీన్ వైల్ అని ఇలా ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ నెట్టకు, తోయకు. తోయకు అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ పుష్. అలా అయితే ఎలా, హౌ ఇఫ్ సో. అలా అయితే ఎలా అనడాన్ని హౌ ఇఫ్ సో అని ఇలా చెప్తాము. నెక్స్ట్ చెప్పినట్లు చెయ్యి అంటే డూ వాట్ ఐ సే. అది కాకపోతే ఇది అంటే ఇంగ్లీష్లో ఇఫ్ నాట్ దట్ దెన్ దిస్. ఏమి అనుకో అని మనం వేరే వాళ్ళకి చెప్తుంటాం కదా, అప్పుడు దానికి మనం నెవర్ మైండ్ లేదా డోంట్ మైండ్ అని ఇలా కూడా మనం అనొచ్చు. మన ఇంట్లో వంట చేసినప్పుడు మనం అబ్బా సప్పగా ఉంది అని అంటుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఇట్ ఇస్ టేస్ట్లెస్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ మిగడ తీయి. మిగడ తీయడాన్ని స్కిమ్ ద క్రీమ్ అని అనాలి. ముఖం మీద చెప్పు. మనం ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పు అని అంటాం కదా, అప్పుడు ఎలా చెప్పాలి అంటే సే ఇట్ ఆన్ మై ఫేస్ అని ఇలా ఈ విధంగా చెప్పచ్చు. చీకటి పడింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారు అంటే ఇట్ గాట్ డార్క్. డార్క్ అంటే చీకటి. అప్పటి నుండి అంటే సిన్స్ దెన్. పొంగిపోయాయి అంటే బాయిల్డ్ ఓవర్. బాయిల్డ్ ఓవర్ని మనం తెలుగులో పొంగిపోయాయి అని చెప్తాము. నెక్స్ట్ చపాతీ కాల్చు అనడాన్ని బ్యాక్ ద చపాతీ అని ఈ విధంగా చెప్పాలి. ఈ వొకాబులరీస్ అన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి. మీకు ఒకసారి అర్థం కాకుంటే మళ్ళీ నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ రిపీట్ చేసి చూడండి. ఓదార్చడాన్ని ఇంగ్లీష్లో కన్సోలింగ్ లేదా కంఫర్టింగ్. ఏది చెప్పినా కూడా కరెక్టే. కంఫర్టింగ్ లేదా కన్సోలింగ్ అని చెప్తాము. నెక్స్ట్ వాయిదా వేయడం. వాయిదా వేయడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ప్రొకాస్టినేటింగ్. నెక్స్ట్ నటించకు అంటే డోంట్ యాక్ట్ అని అంటాం. అలాగే ఇంకో విధంగా మనం డోంట్ ప్రిటెండ్ అని కూడా చెప్పొచ్చు. నలిగిపోయింది అనడాన్ని క్రంపుల్డ్ అని చెప్తాం. నెక్స్ట్ సైగ చెయ్యకు అనడాన్ని డోంట్ జస్టర్ అని ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ ఇప్పుడే దిగాను అంటే ఐ జస్ట్ గాట్ ఆఫ్. క్రమంగా అంటే గ్రాడ్యువల్లీ. అలసట లేదా అలుపుని మనం ఫ్యాటిగ్యూ అని అంటాము. తినిపించు అంటే ఫీడ్ హిమ్ లేదా ఫీడ్ హర్ అని ఈ విధంగా మనం చెప్పాలి. పాలు వేడి చెయ్యి అంటే హీట్ అప్ ద మిల్క్. తుప్పు పట్టింది. రస్టెడ్ని తుప్పు పట్టింది అని దాని అర్థం. చాడీలు చెప్పకు. డోంట్ బ్యాక్ బైట్. సైగ చేయకు. డోంట్ జస్టర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీన్ని. టైమే తెలియట్లేదు అని మనం కొన్నిసార్లు అంటాం కదా, అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇంగ్లీష్లో టైం ఫైల్స్ ఈ విధంగా చెప్పొచ్చు. బాగా ఉడికిపోయింది అనడాన్ని ఓవర్ కుక్డ్. చల్లారనివ్వు. లెట్ ఇట్ కూల్ డౌన్. నాతో ఉండు అనడాన్ని ఇంగ్లీష్లో బీ విత్ మీ లేదా స్టే విత్ మీ ఏదైనా చెప్పొచ్చు మనం. సాకులు చెప్పకు అంటే డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్. ఎందుకో తెలియదు. డోంట్ నో వై. సన్నగా ఉంది. ఇట్ ఇస్ థిన్ అంటే సన్నగా అని. ఎప్పుడు అన్నాను. వెన్ డిడ్ ఐ సే. కనుక్కుంటాను. ఐ విల్ ఫైండ్ అవుట్. అందరూ కలిసి. ఆల్ టుగెదర్. కలిసి అంటే టుగెదర్. ఏమైనా పర్వాలేదు అనడాన్ని నో మ్యాటర్ వాట్. నీకు చెవుడు ఉందా. చెవుడు అంటే డెఫ్ ఆర్ యు డెఫ్ అని ఈ విధంగా చెప్తాము. ఎప్పుడూ చెయ్యలేదు. ఐ నెవర్ డిడ్. ఎప్పుడు అంటే నెవర్. ఐ నెవర్ డిడ్. అసలు వదలకు. డోంట్ లివ్ అట్ ఆల్. చేస్తూనే ఉండు. కీప్ డూయింగ్. చేస్తూనే ఉండు అనడాన్ని ఇంగ్లీష్లో కీప్ డూయింగ్ అంటాము. ఇరుక్కుపోయింది. ఇట్ గాట్ స్టక్. ఇది నీదేనా. ఈజ్ ఇట్ యువర్స్. ఆ సమయంలో. అట్ దట్ టైమ్. ఎప్పటికీ. ఫర్ ఎవర్. అలా కాదు. నాట్ లైక్ దట్. పట్టించుకోకపోవడం. ఇగ్నోరింగ్. తవ్వడం. డిగ్గింగ్. రెప్పపాటులో. ఇన్ ద బ్లింక్ ఆఫ్ యాన్ ఐ. కేలకు. అట్ లాస్ట్ లేదా చివరికి అన్నా కూడా అట్ లాస్ట్. వాదించకు. డోంట్ ఆర్గ్యూ. నాకంటే ముందు. బిఫోర్ మీ. ఇప్పుడే దిగాను. ఐ జస్ట్ గాట్ ఆఫ్. ఈ వీడియోని మీరు ఫస్ట్ సారి చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.